Hello students, now we are going to discuss toxoplasmosis, one of the important topic in microbiology. Okay, so here in this toxoplasmosis అంటానే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏంటి ఇది? పిల్లి ద్వారా వస్తుంది. క్యాట్. It is from cat. Okay, the disease spreading from cat. Okay. So toxoplasmosis, human toxoplasmosis ఈజ్ ఏ జూనోటిక్ డిసీజ్. ఇట్ ఈజ్ ఏ జూనోటిక్, జంతువుల నుంచి వచ్చే డిసీజ్ని మనం ఏమంటాము? జూనోటిక్ డిసీజ్ అంటాము. ఓకే, టాక్సోప్లాస్మోసిస్ జంతువుల ద్వారా, అది ఏంటి, పిల్లి ద్వారా వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఏ జూనోటిక్ డిసీజ్ కాజ్డ్ బై కాక్సిడియన్ ప్రోటోజోవన్. సో దట్ ఇట్ ఈస్ కాజ్డ్ బై కాక్సిడియన్ ప్రోటోజోవన్ నేమ్ టాక్సోప్లాస్మా గోనిడియై. ఓకే, టాక్సోప్లాస్మా గొనిడిఐ వల్ల వస్తుంది కాబట్టి దీన్ని టాక్సోప్లాస్మోసిస్ అని అంటున్నాము. సో టాక్సోప్లాస్మోసిస్కి కాజిటివ్ ఆర్గానిజం వచ్చేసి టాక్సోప్లాస్మా గొనిడిఐ. ఓకే, ఇన్ఫెక్ట్స్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ అనిమల్స్, బర్డ్స్, బట్ డస్ నాట్ అపియర్ టు కాజ్ డిసీజ్ ఇన్ దెమ్. ఇది అనిమల్స్ ద్వారా అనిమల్స్కి స్ప్రెడ్ అవుతుంది, కానీ ఇది బర్డ్స్లో, అనిమల్స్లో ఈ డిసీజ్ ఉండదు, బట్ హ్యూమన్ బీయింగ్ని ఇది అఫెక్ట్ చేస్తుంది. Toxoplasmosis is a toxoplasmosis. It is the disease of blood and lymphatic system. Okay, blood lymphatic system ఉంది కదా, దాన్ని అఫెక్ట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ డిసీజ్ ఆఫ్ ద బ్లడ్ అండ్ లింఫాటిక్ సిస్టమ్. క్యాట్స్ ఆర్ ఏ క్రిటికల్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ సైకిల్. సో క్యాట్స్లో క్రిటికల్ లైఫ్ సైకిల్ అనేది డెవలప్ అవుతుంది. ఇట్ ఈస్ యూజువల్లీ అక్వైర్డ్ బై ఈటింగ్ అండర్ కుక్డ్ మీట్స్, బట్ కెన్ ఆల్సో బీ అక్వైర్డ్ బై కాంటాక్ట్ విత్ క్యాట్ ఫిషెస్. రెండింటి ద్వారా ఈ టాక్సోప్లాస్మోసిస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఒకటి వచ్చేసి కుక్కుడు మీట్ను సరిగా ఉడకబెట్టకుండా తిన్నప్పుడు, ఆ మీట్లో ఉండే టిష్యూస్ ఉంటాయి కదా, అనిమల్స్, బర్డ్స్, అవి తినకుండా, సరిగా ఉడకబెట్టకుండా తిన్నప్పుడు ఈ టాక్సోప్లాస్మోసిస్ అనేది వ్యాపిస్తుంది. తర్వాత క్యాట్ ఫీసిస్, ఇంట్లో క్యాట్స్ను పెంచుకుంటారు కదా, దాని ఫీసిస్ ఉంటుంది కదా, మోషను, దాన్ని సరి హ్యాండిల్ చేసేటప్పుడు అట్లాంటిప్పుడు మనకు అది హ్యూమన్ బీయింగ్కు స్ప్రెడ్ అవుతుంది. ఓకే, ఇట్ ఈజ్ అక్వైర్డ్ బై ఈటింగ్ acquired by two things, that is eating uncooked meat and also acquired by contact with cat feces. That you have to keep in your mind. Primary problem is a congenital infection of fetus. ఓకే, హ్యూమన్స్లో వచ్చిందనుకో, అట్లాంటప్పుడు ఇన్ఫెక్ట్ అయ్యటానికి హ్యూమన్ బీయింగ్ అనే పర్సన్ అనేది, పేషెంట్ అనేది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అది ఫీటస్లోకి కూడా స్ప్రెడ్ అయ్యి ఫీటస్ని డ్యామేజ్ చేస్తుంది. అర్థమైందా? కడుపులో పాపని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆ కడుపులో ఉండే పాప కూడా అఫెక్ట్ ఎంత ఇంటెన్సిటీ ఉంటుంది డిసీజ్కి. దట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ వన్. సో ఆ ఎఫెక్ట్ వలన ఫీటస్ అనేది స్టిల్ బర్త్, చనిపోయిన పిల్లలు పుట్టడము, లేదా బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయిన పిల్లలు పుట్టడము అనేది జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ టాక్సోప్లాస్మోసిస్ ఇంట్రొడక్షన్. అండ్ లెట్స్ సీ these are the cat and cat families. ఫెలిడే అనే క్యాట్స్లో ఇది ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఈ క్యాట్స్ అనేవి నార్మల్ హోస్ట్. ఓకే, డెఫినిటివ్ హోస్ట్. మార్ఫాలజీకి వచ్చినప్పుడు దీంట్లో 3 మార్ఫలాజికల్ ఫామ్స్ ఉంటాయి. ఓకే, దీంట్లో 3 ఫార్మలాజికల్ ఉంటాయి. అవి ఏంటంటే ఏసెక్చువల్ ఫామ్, సెక్చువల్ ఫాము. ఏసెక్చువల్ ఫామ్స్ కిందికి టాక్యుజాయిట్ వస్తుంది, బ్రాడీజాయిట్ వస్తుంది. ఈ బ్రాడీజాయిట్ అనేది టిష్యూ సిస్ట్లో ఉంటుందమ్మా. బ్రాడీజాయిట్ అనేది ఎక్కడ ఉంటుంది? టిష్యూ సిస్ట్లో ఉంటుంది. అంటే ఇప్పుడు క్యాట్ తిన్నప్పుడు, క్యాట్ తినేవాళ్ళు కూడా ఉంటారు కదా, క్యాట్ మాంసము దాని టిష్యూలో ఉంటుంది. ఆ టిష్యూ సరిగా ఉడకబెట్టకపోవడం వలన, లేదా షీప్స్ను సరిగా పెట్టకపోవడం వలన. తర్వాత ఎలుకలు తినేటోళ్ళు కూడా ఉంటారు కదా, ఆ ఎలుకలు తినేవాళ్ళు ఆ టిష్యూని తిన్నప్పుడు, ఆ టిష్యూస్లో ఉన్న ఈ గొనిడిఐని తిన్నప్పుడు, టాక్సోప్లాస్మోసిస్ గొనిడిఐని తిన్నప్పుడు అది వాళ్ళల్లోకి వచ్చేస్తుంది సరిగా ఉడకబెట్టకపోవడం వలన. ఓకే, సో ఈ ఏసెక్చువల్ ఫామ్స్ అనేవి టెకిజాయిట్, బ్రాడీజాయిట్ టిష్యూస్లో ఉంటుంది. ఏ ఆర్గానిజం ఇన్ఫెక్ట్ అవుతుందో ఆ ఆర్గానిజం టిష్యూస్లో ఉంటుంది. ఓకేనా, ఆ టిష్యూలో ఉన్న ఫామ్నే బ్రాడీజాయిట్ అని అంటాము. ఓకే, తర్వాత సెక్చువల్ ఫామ్ ఉంది, అది ఊసిస్ట్. సెక్చువల్ ఫామ్ ఈజ్ ఊసిస్ట్. అంటే ఊసిస్ట్ ఈజ్ ఫార్మ్డ్ బై గెమటోగనీ, ఇస్ ఇట్ నాట్? మైక్రోగామెట్స్ ఫర్టిలైజ్ అయ్యి ఊసైట్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇట్ ఈస్ సెక్చువల్ ఫామ్.
టెకిజాయిట్ ఎలా ఉంటుందో చూద్దాం. టెకిజాయిట్ అనేవి యాక్టివ్గా ఉంటాయి. ఇవి మల్టిప్లయింగ్ ఫామ్ అనమాట. ఇది మల్టిప్లై అవుతుందంటే ఇట్ ఈస్ ఫ్రమ్ టెకియోజాయిట్. ఓకే, తర్వాత క్రిసెంట్ షేప్లో ఉంటుంది. సీన్ ఇన్ అక్యూట్ ఇన్ఫెక్షన్. ఓకే, అక్యూట్ ఇన్ఫెక్షన్ ఈజ్ హ్యాపెండ్ విత్ దిస్ టెకిజాయిట్. ఓకే, ఇన్ఫెక్ట్ ఆల్ ద న్యూక్లియేటెడ్ మమ్మేలియన్. ఈ టెకిజాయిట్ అనేది న్యూక్లియేటెడ్ మమ్మేలియన్ సెల్స్ని ఇది ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఇన్సైడ్ ద హోస్ట్ పోయినప్పుడు టెకిజాయిడ్స్ సరౌండెడ్ బై ఎలా ఉంటాయి అంటే ఈ మమ్మేలియన్ సెల్స్లో ఇది సరౌండెడ్ బై వ్యాక్యూల్ ఉంటుంది. ఏ సెక్చువల్ మల్టిప్లికేషన్ ఉంటుంది, రోసెట్స్ లాగా ఉంటాయి. అండ్ హోస్ట్ సెల్లో ఇవి డిస్టెండ్ అయ్యి సూడోసిస్ లాగా ఫామ్ అయి ఉంటాయి. టిష్యూ సిస్ట్కి వచ్చినప్పుడు టిష్యూస్లో ఏ విధంగా ఉంటాయి ఇవి అన్నప్పుడు రెస్టింగ్ స్టేజ్లో రెస్టింగ్ స్టేజ్నే టిష్యూ సిస్ట్ అంటాం. రెస్టింగ్ అంటే రెస్ట్లో ఉంటుంది ఆ టిష్యూస్లో. ఓకే, రెస్టింగ్ స్టేజ్ ఆఫ్ ద పారాసైట్ ఈజ్ టిష్యూ సిస్ట్. సీన్ ఇన్ క్రానిక్ ఇన్ఫెక్షన్స్. ఆ టెకిజాయిట్ ఏమో అక్యూట్ ఇన్ఫెక్షన్ అయితే ఈ టిష్యూ సిస్ట్ అనేది క్రానిక్గా అట్లా మజిల్ టిష్యూలో ఉండిపోతుంది. క్రానిక్ ఇన్ఫెక్షన్ మోస్ట్ కామన్ సైట్ ఇన్ మజిల్స్ అండ్ బ్రెయిన్. ఓకే, మజిల్స్, బ్రెయిన్. సో క్యాట్ ఇది తిన్నప్పుడు క్యాట్ కూడా క్యాట్ అనేది ఇంటర్మీడియట్ హోస్ట్ దాంట్లో ఉంటుంది, కానీ దానికి జబ్బు చేయదు. సో ఆ క్యాట్ బ్రెయిన్లో ఇది ఎక్కువగా ఉంటుంది, మనిషి బ్రెయిన్లో ఇది ఎక్కువగా ఉంటుంది. ఓకే, మజిల్ టిష్యూస్లో ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఏది సిస్ట్ ఫామ్. ఓకే, టిష్యూ సిస్ట్ అంటాము. ఓకే, ఇన్సైడ్ ద సిస్ట్ ఏదంటూ ఎలా ఉంటుంది, స్లోలీ మల్టిప్లై అవుతుంది. అదే టెకిజాయిట్ అయితే ర్యాపిడ్లీ మల్టిప్లయింగ్. ఇట్ ఈస్ జస్ట్ ఆపోజిట్ టు టెకిజాయిట్. టిష్యూ సిస్ట్ స్లోలీ మల్టిప్లయింగ్. ట్రోఫియోజాయిడ్స్ ఆర్ కాల్డ్ యాజ్ బ్రాడీజాయిడ్స్. ఓకే, ఈ టిష్యూ సిస్ట్లోనే బ్రాడీజాయిడ్స్ అనేవి రిలీజ్ అవుతుంది, స్లోగా మల్టిప్లై అవుతుంది. ఓకే, బ్రాడీజాయిడ్స్ రెసిస్టెంట్ టు గ్యాస్ట్రిక్ జ్యూస్. ఈ బ్రాడీజాయిడ్స్ రిలీజ్ అవుతాయి కదా టిష్యూ సిస్ట్ నుంచి, అవి ఎలా ఉంటాయంటే రెసిస్టెంట్ టు గ్యాస్ట్రిక్ జ్యూస్. ఓకే, గ్యాస్ట్రిక్ జ్యూస్లో కూడా చనిపోవు. మల్టిప్లై స్లోగా మల్టిప్లై అవుతుంది. కంటైన్స్ పిఎస్ అంటే పాజిటివ్ అమైలోపెక్టిన్ గ్రాన్యూల్స్ అనేవి దీంట్లో ఉంటాయి, బ్రాడీజాయిట్లో ఉంటాయి. ఊసిస్ట్. ఓకే, టెకిజాయిడ్ చూసినాము, తర్వాత టిష్యూ సిస్ట్ను చూసినాము, లాస్ట్ సెక్షువల్ ఫామ్ ఏంటి, oocyst సెక్షువల్ ఫామ్ ఆఫ్ ద పారాసైట్ ఫౌండ్ ఓన్లీ ఇన్ క్యాట్స్ అండ్ ఫెలైన్స్ అనేవి ఏంటివి, క్యాట్లో ఉండే ఒక జాతి. ఓకే, సో ఫెలైన్స్లో క్యాట్స్లో ఈ సెక్షువల్ ఫామ్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, ఇన్ ద ఫిగర్ టాక్సోప్లాస్మా గొనిడి అనేది oocyst ఫామ్లో ఈ విధంగా ఉంటుంది, oocyst. ఓకే, అండర్స్టాండ్. లైఫ్ సైకిల్ వచ్చేసి డెఫినిటివ్ హోస్ట్ వచ్చేసి క్యాట్లో డెఫినిటివ్ హోస్ట్ ఉంటుంది. ది క్యాట్లోనే సెక్షువల్ ఫామ్ డివిజన్ ఉంటుంది. ఇంటర్మీడియట్ హోస్ట్ వచ్చేసి మ్యాన్. ఓకే, మ్యాన్లో ఏ సెక్షువల్ సైకిల్ డెవలప్ అవుతుంది. ఓకే, 2 సైకిల్స్, ఎంట్రిక్ సైకిల్ ఆర్ సెక్షువల్ సైకిల్ని ఎంట్రిక్ సైకిల్ అంటాము. ఎగ్జోఎంట్రిక్ సైకిల్ని ఏ సెక్షువల్ సైకిల్ అని కూడా అంటాము. ఓకే, సో ఈ డిసీజ్లో నేను చెప్పినా కదా ఫస్ట్ యానిమల్స్ యాజ్ వెల్ యాజ్ బర్డ్స్ కూడా అఫెక్ట్ అవుతాయి, కానీ దాంట్లో డిసీజ్ రాదు అని చెప్పినా కదా. సో దాంట్లో యానిమల్స్ మామూలుగా అఫెక్ట్ అయ్యేది క్యాట్ డెఫినిటివ్ హోస్ట్. ర్యాట్ ఉంటుంది కదా, ర్యాట్ ఏం చేస్తుంది, ఈ ఫీసిస్ క్యాట్ నుంచి వచ్చే ఫీసిస్ని స్పోరులేట్ అయినప్పుడు ఫీసిస్లో ఈ సిస్ట్ ఉంటుంది కదా, ఆ సిస్ట్ స్పోరులేట్ అంటే సిస్ట్ అంతా ఏమవుతుంది, ఎన్విరాన్మెంట్ అంతా ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఆ ఇన్ఫెక్ట్ అయిన దాంట్లో ఇంట్లో ఒకవేళ పిల్లులు ఉన్నాయనుకో, ఆ పిల్లులు ఆ ఫీసిస్ని వాసన చూసి అవి ఇంజెక్షన్స్ చేసిన తిన్నాయనుకో ర్యాట్లు, ఆ ర్యాట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ర్యాట్ ఇంటర్మీడియట్ హోస్ట్, వన్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ హోస్ట్ ఈ ర్యాట్. సో స్పోరులేటెడ్ సిస్ట్ని తిన్నప్పుడు ఇది చూడు, ఈ ఫిగర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, మీరు చూడండి, నేను చెప్తా ఉంటాను. స్పోరులేటెడ్ సిస్ట్ ఉంది కదా, ఇంజెస్టెడ్ బై ర్యాట్ తీసుకున్నప్పుడు అక్యూట్ ఇన్ఫెక్షన్ వస్తుంది బై టాకిజాయిడ్స్. ఓకే, ఈ టాకిజాయిడ్స్ని రిలీజ్ అయిపోయి టిష్యూస్లోకి వస్తుంది. ఆ టిష్యూస్లో క్రానిక్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, దట్ ఈస్ బై బ్రాడీజాయిట్, టిష్యూ ఎన్సిస్టెడ్ బ్రాడీజాయిడ్స్. ఓకే, టెకిజాయిడ్స్ క్రానిక్ అయిపోయి దాంట్లో ఉంటాయి కాబట్టి
ఎన్సిస్టెడ్ బ్రాడిజాయిడ్స్. ఓకే, క్రానిక్ ఇన్ఫెక్షన్ ఎన్సిస్టెడ్ బ్రాడిజాయిడ్స్. ఓకే, సో ఈ ర్యాట్లో ఎక్కడ ఉంటుందంటే, ర్యాట్ బ్రెయిన్ కదా, బ్రెయిన్ టిష్యూస్ని ఇవి ఎక్కువ ఉంటాయి కదా, బ్రెయిన్లో ఇవి ఉంటాయి. ఈ ర్యాట్ను ఏవి తినేది, క్యాట్ కదా. సో ఈ క్యాట్ ఇన్ఫెక్ట్ అయిన ర్యాట్ని క్యాట్ తిన్నప్పుడు క్యాట్ గట్టులోకి వెళ్ళిపోతుంది ఇది. ఓకే, క్యాట్ గట్టులో ఈ గొనిడియై, టాక్సోప్లాస్మా గొనిడియై క్యాట్ గట్లోకి వచ్చి, క్యాట్ గట్లో మెచ్యూర్ అయిపోయి ఫర్టిలైజ్ అయిపోయి ఊసిస్ట్ ఫామ్ అయి, ఆ ఊసిస్ట్ ఫీసిస్ ద్వారా బయటకు వస్తుంది. మళ్ళీ ఈ ఫీసిస్ స్పోరులేట్ అయి ర్యాట్ తిన్నప్పుడు మళ్ళీ ర్యాట్ నుంచి క్యాట్కు, క్యాట్ గట్టుకు, ర్యాట్ బ్రెయిన్ టు క్యాట్ గట్ టు క్యాట్ ఫీసిస్, అగైన్ ఫీసిస్ టు ర్యాట్ బ్రెయిన్. ఓకే, వెరీ నైస్ సైకిల్. ఓకే, ఇప్పుడు ఈవెంట్స్ ఆన్ ర్యాట్ టు క్యాట్ ట్రాన్స్మిషన్. ఈవెంట్ టు ర్యాట్ టు క్యాట్ ట్రాన్స్మిషన్ ఏ విధంగా అవుతుంది? ఈ ఫీసిస్ అనేది ఈ ర్యాట్ని తిన్నప్పుడు, కార్నివోరస్, క్యాట్ ఈజ్ ఎ కార్నివోరస్ కదా, అది ర్యాట్ని తిన్నప్పుడు ఆ ర్యాట్ బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఓకేనా, అది క్యాట్ తిన్నప్పుడు, ఆ క్యాట్ ఈజ్ ద హోస్ట్. డొమెస్టిక్ క్యాట్ ఇది తిన్నప్పుడు ఇక్కడ ఈ క్యాట్లో ఏ సైకిల్, సెక్చువల్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇఫ్ యూ లిసన్ కేర్ఫుల్లీ. ఓకే, ఈ క్యాట్ తింటుంది, ఈ క్యాట్ తిన్నప్పుడు ఏమవుతుంది, ఈ క్యాట్లో సెక్చువల్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. ఇన్వాజన్ ఆఫ్ ఎంటరోసైట్స్. ఇవి ఎక్కడ ఉంటుంది, క్యాట్ గట్టిలో ఉంటుంది కదా, అంటే ఇంటెస్టైన్స్లో ఉంటుంది కదా. సో ఇంటెస్టైన్స్కి పోయినప్పుడు వాటిని ఏమంటాం, ఎంటరోసైట్స్ అంటాం. సో ఇక్కడ డివిజన్ జరుగుతుంది, ఫార్మేషన్ ఆఫ్ మైక్రోగామెటోసైట్స్ అండ్ మ్యాక్రోగామెటోసైట్స్ రిలీజ్ అవుతాయి. ఓకే, ఇంటెస్టైన్స్లో ఈ మ్యాక్రోగామెటోసైట్స్, మైక్రో అంటే చిన్నవి, మ్యాక్రో అంటే కొంచెం పెద్దవి. ఈ రెండు సైట్స్ కలిపి ఊసిస్ట్ ఫర్టిలైజ్ అవుతాయి. ఓకేనా, ఈ మలేరియాలో చెప్పాను నేను ఇది. ఈ రెండు కలిపి ఫర్టిలైజ్ అయిపోయి ఊసిస్ట్ ఫామ్ అవుతుంది. ఈ ఊసిస్ట్ ఫీసిస్ క్యాట్ నుంచి బయటకు వస్తుంది. ఇది స్పోరులేట్ అవుతుంది. ఈ స్పోరులేట్ వలన ఈ క్యాట్ తింటుంది. ఈ స్పోరులేటెడ్ ఇన్ఫెక్టెడ్ అయిపోయి ఇంజెక్షన్ బై సెకండరీ హోస్ట్, దట్ ఈజ్ ర్యాట్. ఓకే, ఈ ర్యాట్లో స్పోరోజాయిట్ డిఫరెన్షియేషన్ టు ర్యాపిడ్లీ డివైడింగ్ టెకిజాయిడ్స్. సో ఈ దీంట్లో నుంచి ఈ స్పోరోజాయిట్లో నుంచి ఏమొస్తాయి, ఈ ఊసిస్లో నుంచి స్పోరోజాయిడ్స్ వస్తాయి కదా. ఈ స్పోరోజాయిడ్స్ డివైడ్ అయ్యి దీంట్లో టెకిజాయిడ్స్ ఫామ్ అవుతాయి క్యాట్లో. ఓకేనా, ఇది అక్యూట్ ఇన్ఫెక్షన్ స్టేజ్. ఓకే, ఈ అక్యూట్ ఇన్ఫెక్షన్ స్టేజ్ బికమ్ యాజ్ క్రానిక్ ఇన్ఫెక్షన్. ఓకే, టిష్యూస్లోకి వెళ్ళిపోతుంది. ఈ క్రానిక్ ఇన్ఫెక్టెడ్ క్యాట్ను ఈ క్యాట్ ఏం చేస్తుంది, ఈ క్యాట్ను కార్నివోరస్ ఇది తిన్నప్పుడు ఈ మజిల్ టిష్యూలో ఉండిపోతుంది ర్యాట్కి. ఓకే, ఉంటుంది. ఇది క్యాట్ తిన్నప్పుడు క్యాట్లోకి అగైన్ క్యాట్ ఫీసిస్ ద్వారా మళ్ళీ బయటకు వస్తుంది. ర్యాట్ తిన్నప్పుడు ర్యాట్ని క్యాట్ తిన్నప్పుడు ఈ విధంగా ట్రాన్స్మిషన్ ఉంటుంది. ఓకే, తర్వాత బై ఫీడింగ్ ఆన్ మైస్ బ్రెయిన్ క్యాట్ క్యాన్ గెట్ ఇన్ఫెక్టెడ్. ఓకే, తర్వాత స్ప్రెడ్ ఫ్రమ్ ర్యాట్స్ క్యాట్స్ టు హ్యూమన్స్. ఓకే, ఎలా వస్తుంది ర్యాట్ నుంచి క్యాట్కి, క్యాట్ నుంచి హ్యూమన్కి ఏ విధంగా వస్తుందో చూద్దామా. సో ఇది ఇంకా మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉంటుంది. డెఫినిటివ్ హోస్ట్ వచ్చేసి క్యాట్ ఫీసిస్లో నుంచి అన్స్పోరులేటెడ్ ఊసిస్ట్ ఇన్ఫీసిస్. అన్స్పోరులేటెడ్ అంటే ఇన్ఫెక్ట్ కానిది. ఓకే, ఇన్ఫెక్ట్ కాని ఊసిస్ట్ వస్తుంది. ఆ ఊసిస్ట్ బయటకు వచ్చి స్పోరులేటెడ్ ఊసిస్ట్ అవుతుంది. ఓకే, ఈ స్పోరులేటెడ్ ఊసిస్ట్ నుంచి మనకు స్పోరోజాయిడ్స్ అవి డెవలప్ అవుతాయి. ఈ స్పోరులేటెడ్ ఊసిస్ట్ కంటామినేట్ చేస్తుంది. ఏంటి ఫుడ్ను కంటామినేట్ చేస్తుంది. ఓకే, తర్వాత షీప్స్ని, తర్వాత ఇంటర్మీడియట్ హోస్ట్ ఇవన్నీ వాటర్ని, తర్వాత షీప్స్ని, తర్వాత ర్యాట్ను, ఇవన్నీ ఈ స్పోరులేటెడ్ ఊసిస్ట్ను తిని ఇవి ఇన్ఫెక్ట్ అవుతాయి. ఓకే, సో ఈ ర్యాట్ ఇన్ఫెక్ట్ అవుతుంది కదా. ఈ ర్యాట్ను క్యాట్ మళ్ళీ తిన్నప్పుడు మళ్ళీ క్యాట్ ఇన్ఫెక్షన్ సెక్చువల్ సైకిల్ డెవలప్ అయ్యి మళ్ళీ ఫీసిస్లో నుంచి ఊసిస్ట్ ఫామ్ అయ్యి ఇది రొటీన్ సైకిల్. అండ్ ఇప్పుడు మీట్లో ఉన్నప్పుడు ఈ మీట్ను
హ్యూమన్ బీయింగ్ తిన్నప్పుడు. తర్వాత షీప్ మాంసం ఉంటుంది కదా, ఈ షీప్లో ఇది ఇంటర్మీడియట్ హోస్ట్, షీప్ టిష్యూస్లో ఉంటుంది. ఈ టిష్యూస్ను సరిగా కుక్ చేయకుండా హ్యూమన్ బీయింగ్ తిన్నప్పుడు ఏమవుతుంది, హ్యూమన్ బీయింగ్లోనికి ఈ ఊసిస్ట్ అనేది డెవలప్ అయ్యి ఎంటర్ అవుతుంది. ఇంజెస్ట్ చేస్తాడు హ్యూమన్ బీయింగ్. ఇంజెస్ట్ చేసినప్పుడు దిస్ టాక్సోప్లాస్మోసిస్ ఇన్ఫెక్షన్ స్టార్టెడ్ ఇన్ హ్యూమన్ బీయింగ్. ఓకే, అండర్స్టాండ్. ఇన్ఫెక్టివ్ స్టేజ్, డయాగ్నోసిస్ స్టేజ్. ఐ ఈ సింబల్లో ఉన్నప్పుడు ఇన్ఫెక్టివ్ స్టేజ్, డి సింబల్లో ఉన్నప్పుడు డయాగ్నోస్టిక్ స్టేజ్. ఓకేనా. స్ప్రెడ్ ఆఫ్ టాక్సోప్లాస్మోసిస్ చాలా ఫిగర్స్ ఉన్నాయి, మీకు ఈజీగా అర్థమవుతుందా. ఫస్ట్ వన్ క్యాట్. ఓకే, ఈ క్యాట్ ఫీసిస్ బయటకు వచ్చి ఎన్విరాన్మెంట్ అంతా స్పోరులేట్ చేస్తుంది, ఎన్విరాన్మెంట్ అంతా ఇన్ఫెక్ట్ చేస్తుంది. సో ఈ ఎన్విరాన్మెంట్లో ఈ ఊసిస్ట్ ఉన్నప్పుడు దాన్ని పిగ్ తిని, ర్యాట్ తిని, షీప్స్ తిన్నప్పుడు ఇవి ఇంటర్మీడియట్ హోస్ట్ లాగా ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి, ఈ ఊసిస్ట్ అనేది వీటి టిష్యూస్లో ఉంటుంది. ఓకే, సో ఈ టిష్యూస్ పిగ్ మాంసం తినే ఎలా ఉంటుంది, టిష్యూ సిస్ట్లో ఉంటుంది. ఈ టిష్యూ సిస్ట్ అనేది ఇన్ఫెక్టివ్ ఫాము. ఓకే, ఫీకల్ ఊసిస్ట్ ఫామ్ ఇన్ఫెక్టివ్ ఫాము అండ్ టిష్యూ సిస్ట్ అనేది ఇన్ఫెక్టివ్ ఫాము. వీటి టిష్యూస్లో ఉన్నప్పుడు పిగ్ మాంసం తింటారు కదా కొంతమంది, తర్వాత షీప్ మాంసం తింటారు కదా, అందరం తింటాం కదా. ఇది సరిగా ఉడకబెట్టకుండా తిన్నప్పుడు ఈ టిష్యూ సిస్ట్లో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా మనలోకి వచ్చేస్తుంది. ఓకే, హ్యూమన్ బీయింగ్లోకి వస్తుంది. ఓకే, క్లియర్. ఓకే, అండ్ దెన్ నాట్ ఓన్లీ దట్, ఈ క్యాట్ ఉంటుంది, అది ఒక రోల్ అయిపోతే, ఈ ర్యాట్ ఉంటుంది కదా, ఈ ర్యాట్ను మళ్ళీ ఫీసిస్ తింది. ఈ ఇన్ఫెక్ట్ అయిన ర్యాట్ను క్యాట్ మళ్ళీ తింటుంది, మళ్ళీ క్యాట్ ఇన్ఫెక్షన్ మళ్ళీ డెవలప్ అవుతుంది. ఓకే, నాట్ ఓన్లీ దట్, ఈ క్యాట్స్ను పెంచుకుంటారు కదమ్మా. క్యాట్ ఈజ్ ఏ డొమెస్టిక్ యానిమల్ను. సో చాలామందికి ఈ క్యాట్ను పెంచుకునే అలవాటు ఉంటుంది. మా కాలేజ్లో శంషాద్ మేడం ఉంది, ప్రిన్సిపల్, గవర్నమెంట్ ఉస్మానియా కాలేజ్లో. మేడంకు క్యాట్స్ అంటే వాళ్ళ ఇష్టం, ఎప్పుడు క్యాట్స్ వాళ్ళ ఇంట్లో ఉంటాయి. కాలేజ్లో కూడా ప్రిన్సిపల్ రూమ్లో ఆమె ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు ఆమె రూమ్ నిండా ఈ పిల్లులే ఉండేటివి. సరేనా. సో పిల్లులు అంటే మేడంకు చాలా ఇష్టం. ఓకేనా. సో అలా పిల్లులను పెంచుకునే వాళ్ళలో ఇన్ఫెక్షన్ వస్తుంది. ఎందుకు, ఈ క్యాట్ ఫీసిస్ ఉంటుంది, లిట్టర్ అంటాం దాన్ని. ఆ లిట్టర్ని సరిగా డిస్పోజ్ చేయకుండా హ్యాండిల్ చేసినప్పుడు అవి ఏమవుతాయి, ఇంజెస్ట్ అయిపోతాయి హ్యూమన్ బీయింగ్లోకి. ఓకేనా. సో మీకు ఎవరికైనా క్యాట్స్ ఉన్నాయా, పెంచుకుంటున్నారా? సో బీ కేర్ఫుల్ అబౌట్ దిస్ టాక్సోప్లాస్మోసిస్. సో ఆ సైకిల్నే ఇప్పుడు ర్యాట్ నుంచి క్యాట్కి ఏ విధంగా వస్తుంది, క్యాట్ నుంచి హ్యూమన్ బీయింగ్కి, క్యాట్ హ్యూమన్ బీయింగ్ ట్రాన్స్మిషన్ చూసినప్పుడు అదే సైకిల్ ఇక్కడ కూడా ఉంది. సో యు గో త్రూ దిస్ సైకిల్. ఓకే, వన్స్ నేను చెప్పనా, ఎక్సిస్టేషన్ ఇన్ ఇంటెస్టైన్స్, ఏ విధంగా షీప్ మాంసం ఇవన్నీ తినడం వలన ఇది వస్తుంది, ఇన్సిస్టేషన్ వస్తుంది, ఇంటెస్టైన్స్లోకి వెళ్ళిపోతుంది. స్పోరోజాయిడ్స్ ఆర్ బ్రాడీ జాయిడ్స్ రిలీజ్ అవుతాయి, ఇన్వైడ్ ఇన్ ఇంటెస్టైనల్ ఎపిథీలియం అవుతాయి, టెకిజాయిడ్స్ ఫామ్ అవుతాయి. ఈ ఇంటెస్టైన్లో ఇంటెస్టైన్స్లో డయోగని జరుగుతుంది. టెకిజాయిడ్ షేప్, ఇది క్రిసెంట్ షేప్. ఓకేనా. అయిపోయి స్ప్రెడ్ టు మిసెంట్రిక్ లింఫ్ నోడ్స్ ఉంటాయి కదా గట్లో, మిసెంట్రిక్ లింఫ్ నోడ్స్ నుంచి స్ప్రెడ్ అవుతుంది. మిసెంట్రిక్ లింఫ్ నోడ్స్కి వెళ్ళిపోయి హ్యూమన్ గట్లో మిసెంట్రిక్ లింఫ్ నోడ్స్కి పోయి స్ప్రెడ్ అవుతుంది. ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ ఆర్గాన్స్ వేటికి పోతుంది, బ్రెయిన్కి వెళ్తుంది, మజిల్ టిష్యూకి వెళ్తుంది, ఐస్కి వెళ్ళిపోతాయి, ఫీటస్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇఫ్ మదర్ ఈజ్ ప్రెగ్నెంట్, ఇఫ్ ఉమెన్ ఈజ్ ప్రెగ్నెంట్ అట్ ద టైమ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఓకే, సో ఇవన్నీ ఇన్ఫెక్ట్ అయిపోయి ఈ మజిల్ టిష్యూలో ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. ఓకే, ఈ మజిల్ టిష్యూలో ఏ విధంగా ఉంటుంది, బ్రాడీ జాయింట్ రెస్టింగ్ పీరియడ్లో ఉంటుంది. బ్రాడీ జాయింట్ రిలీజ్ అయిపోయి ఈ టిష్యూస్లో రెస్టింగ్ స్టేజ్లో టిష్యూ సిస్ట్లో ఉంటుంది. టిష్యూ సిస్ట్ ఈజ్ ఇన్ఫెక్టివ్, ఈజ్ ఇట్ నాట్? సో ఈ టిష్యూస్ ఇదంతా వచ్చేసి హ్యూమన్ సైకిల్, ఇంటర్మీడియట్ హోస్ట్ హ్యూమన్ సైకిల్. ఓకేనా. ఓకే, సో ఈ టిష్యూ సిస్ట్ క్యాట్ అక్వైర్ ఇన్ఫెక్షన్ బై ఇంజెక్షన్ ఆఫ్ రోడెంట్ మీట్.
మామూలు. దట్స్ ఆల్ అబౌట్ దిస్ హ్యూమన్ సైకిల్. ఇప్పుడు నెక్స్ట్ సైకిల్ ఏంటిది? క్యాట్కి ఏ విధంగా వస్తుంది? క్యాట్ అక్వైర్స్ ఇన్ఫెక్షన్ బై ఇంజెక్షన్ ఆఫ్ రోడెంట్ మీట్ కంటైనింగ్ టిష్యూ సిస్ట్. ఓకే. అండ్ దెన్ బ్రాడీ జాయిడ్స్ రిలీజ్డ్ ఇన్ ఇంటెస్టైన్. ఈ ఇంటెస్టైన్లో బ్రాడీ జాయిడ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఈ బ్రాడీ జాయిట్ అనేది గెమటోగనీ చెంది మేల్ అండ్ ఫీమేల్ గెమటోసైట్స్, దట్ ఈస్ మైక్రోగామెట్స్, ఫిమేలు మ్యాక్రోగామెట్, మేలు మైక్రోగామెట్. ఓకేనా? ఇవి రిలీజ్ అవుతాయి. ఈ విధంగా రిలీజ్ అయినప్పుడు ఈ రెండు ఫర్టిలైజ్ అయ్యి జైగోట్ ఫామ్ అవుతుంది. ఓకే. జైగోట్ ఫామ్ అవుతుంది. ఈ జైగోట్లోనే సిస్ట్లు ఉంటాయి. ఓకే. ఈ జైగోట్ నుంచి అన్స్పోరులేటెడ్ సిస్ట్ ఇన్ క్యాట్ ఫీసిస్. ఓకే. క్యాట్ ఫీసిస్లో క్యాట్ ఫీసిస్ నుంచి ఈ అన్స్పోరులేటెడ్ ఊసిస్ట్ అనేది ఫామ్ అయ్యి అది బయటకు వస్తుంది ఫీసిస్లో నుంచి. ఈ ఫీసిస్ స్పోరులేట్ అవ్వడం అంటే ఎన్విరాన్మెంట్ను ఇన్ఫెక్ట్ చేయడం, ఎన్విరాన్మెంట్లో కలిసిపోయి ఇన్ఫెక్ట్ అవుతుంది. ఈ ఎన్విరాన్మెంట్లో ఇన్ఫెక్ట్ అయిన దీనిని ఈ పిగ్స్ ఇంజెక్ట్ చేస్తాయి, షీప్స్ ఇంజెక్ట్ చేస్తాయి, పిగ్స్ ర్యాట్ ఇంజెక్షన్ చేస్తుంది. ఓకేనా? ఇవన్నీ ఇన్ఫెక్ట్ అయిపోతాయి. ఈ షీప్ మాంసము, ఈ పిగ్ మాంసం హ్యూమన్ తిన్నప్పుడు అగైన్ ద సైకిల్ విల్ స్టార్ట్ ఇన్ హ్యూమన్. ఓకే, లైక్ దిస్. Definitive host is feces. Asexual form, the sexual formation cycle will develop in cats and asexual form in humans. And clinical history. ఓకే. సో ఇది లింఫాటిక్ సిస్టమ్ ఇది అఫెక్ట్ అవుతుందని చెప్పినాం కదా. ఇవి మెయిన్గా ఈ టాక్సోప్లాస్మోసిస్ అనేది ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకు అఫెక్ట్ అవుతుందమ్మా. ఇమ్యూనిటీ ఎవరిలో తక్కువగా ఉంటుంది? సే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిడ్స్ పేషెంట్, ఇస్ ఇట్ నాట్? సో ఎయిడ్స్ పేషెంట్స్ ఈ టాక్సోప్లాస్మోసిస్కి ఎక్కువగా అఫెక్ట్ అవుతారు. ఓకే. క్లినికల్ ఏ నోన్ ఎయిడ్స్ పేషెంట్ విత్ కంప్లైంట్స్ ఆఫ్ ఫీవర్. ఓకే. ఈ ఎయిడ్స్ పేషెంట్ అఫెక్ట్ అయినప్పుడు ఫీవర్ వస్తుంది, సీజర్స్, దట్ ఈస్ ఫిట్స్ వస్తాయి, విజువల్ డిఫెక్ట్స్ వస్తాయి, ఫేషియల్ నర్వ్ ప్యాల్సీ వస్తుంది, పెరాలసిస్ ఆఫ్ ఫేషియల్ నర్వ్స్ అండ్ ఆల్టర్డ్ సెన్సోరియం ఉంటుంది. ఓకే. వీళ్ళు CD4 కౌంట్ అనేవి ఉంటాయి. CD4 అంటే ఇవి ఇమ్యూన్ సెల్స్ అనమాట. CD4 కౌంట్ అది లెస్ అయిపోతుంది, 78కు ఫాల్ అవుతుంది. ఓకే. ఒకవేళ వీళ్ళలో బ్రెయిన్ స్కాన్ చేసినప్పుడు మల్టిపుల్ రింగ్స్ ఉంటాయి, ఎన్హాన్సింగ్ లీజన్స్ ఇన్ ద బేసల్ గ్యాంగ్లియా. రింగ్ ఫామ్లో అదే టెకిజాయిడ్స్ ఉంటాయి కదా, ఆ టెకిజాయిడ్స్ రింగ్ ఫామ్లో మనకు సిటీ స్కాన్ బ్రెయిన్లో కనిపిస్తాయి. ఇది క్లినికల్ హిస్టరీ. ఓకే. సో క్యాట్లో ఏ విధంగా డెవలప్ అవుతుంది అనేది మనం ఆల్రెడీ చూసినాం కదా, సైకిల్ ఏ విధంగా జరుగుతుంది అనేది. గో త్రూ ఇట్. స్ట్రక్చర్ ఆఫ్ స్పోరోజాయిట్ ఆల్రెడీ చూసినాము, అవి ఏ విధంగా ఉంటాయో. మళ్ళీ ఇక్కడ అలాంగ్ విత్ ఫీవర్. ఓకే. స్కాన్ చేసినప్పుడు ఈ విధంగా టిష్యూస్లో ఉంటాయి. ఓకే. ఏ విధంగా ఉంటాయి ఈ స్పోరోజాయిడ్స్ అంటే ఊసిస్ట్లో ఉంటాయి. ఈ స్పోరోజాయిడ్స్ ఊసిస్ట్లో ఉంటాయి. ఓకే. ఊసిస్ట్ 2 స్పోరోసైట్స్ ఉంటాయి. ఫార్మ్ ఇన్ అబౌట్ 48 hours. ఓకే. స్పోరోజాయిడ్స్ ఫ్రమ్ విత్ ఇన్ స్పోరోసిస్ట్ నుంచి స్పోరోజాయిడ్స్ రిలీజ్ అవుతాయి. ఓకేనా? ఊసిస్ట్ విత్ ఇట్స్ ఈచ్ స్పోరోజాయిడ్ వెన్ ఇంజెస్టెడ్ కెన్ ఎయిదర్ రిపీట్ ఇట్స్ సెక్చువల్ సైకిల్ ఇన్ ఎ క్యాట్. ఓకే. ఊసిస్ట్ అనేది ఊసిస్ట్ ఉంటుంది కదా, ఈ ఊసిస్ట్ నుంచి వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఈవెంట్స్ ఆన్ డెవలప్మెంట్ ఇన్ హ్యూమన్. వెన్ మ్యాన్ ఇంజెస్ట్ ఊసిస్ట్ విత్ 8 స్పోరోజాయిడ్స్. ఓకే. ఊసిస్ట్లో ఎన్ని ఉంటాయి? 8 స్పోరోజాయిడ్స్ ఉంటాయి. ఆ 8 స్పోరోజాయిడ్ ఉండే ఊసిస్ట్ను ఎక్స్క్రీటెడ్ ఇన్ క్యాట్ ఫీసిస్ నుంచి వచ్చే ఊసిస్ట్లో ఎన్ని ఉంటాయి? స్పోరోజాయిడ్స్ 8 ఉంటాయి. ఇది ఎస్టాబ్లిష్ ఇన్ఫెక్షన్ అండ్ రీప్రొడ్యూస్ ఏ సెక్షువల్ సైకిల్. ఇది హ్యూమన్ బీయింగ్ ఇంజెస్ట్ చేసినప్పుడు ఏ సెక్షువల్ సైకిల్ని చేసుకుంటుంది. In human, oocyst open in duodenum and release 8 sporozoids which passes through the gut wall, circulate in body and invade various cells. Okay. Humans events in development in man అనేది మీకు ఇంపార్టెంట్. ఓకేనా? సేమ్ సైకిల్. ఇఫ్ యూ గో త్రూ దిస్ సైకిల్, సేమ్ సైకిల్. ఈ సైకిల్స్ అన్నీ మీకు అర్థం అవ్వటానికి చేశాను. ఓకేనా? సో ఇది సిస్ట్, ఊసిస్ట్ స్పోరులేటెడ్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ ఇది. ఓకేనా? అండ్ ఇది వచ్చేసి డివైడ్ అయ్యి సరౌండెడ్ ఊసిస్ట్ ఇన్ఫెక్ట్ హ్యూమన్
త్రూ కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్. ఓకే, హ్యూమన్ తిని ఫీటస్కి స్ప్రెడ్ అవుతుంది. ఇవే వచ్చేసి మళ్ళీ షీపు ఇవన్నీ తిన్నప్పుడు ఇవి ఇన్ఫెక్ట్ అవుతాయి. ఈ కార్నివోరస్ వీటిని మళ్ళీ క్యాట్ తిన్నప్పుడు వెరీ క్లియర్ పిక్చర్ గో త్రూ ఇట్. లింఫ్ నోడ్స్కి ఎలా పోతుంది? స్పోరోజాయిడ్స్ అనే ఫామ్లో స్పోరోజాయిడ్ ఇన్వేడ్ వేరియస్ సెల్స్, ఎస్పెషల్లీ macrophages, where they form trophozoites, further multiply, break out and spread the infection to lymph nodes and other organs. The rapidly multiplying crysenteric cells and tracheozoid initiate the acute stage of disease. Okay, invade organ brain లో. In further development they penetrate new cells, especially eye and brain. Further development slows down in these organsలో స్లోగా ఉంటుంది కదా, రెస్టింగ్ ఫామ్లో ఉంటుంది, కాల్డ్ బ్రాడీజాయిడ్స్. ఎస్, టు ఫామ్ ఏ క్విసెంట్ టిష్యూ సిస్ట్. క్విసెంట్ టిష్యూ సిస్ట్ ఫామ్ అవుతుంది. ద ఈవెంట్ లీడ్ టు క్రానిక్ స్టేజ్ ఆఫ్ డిసీజ్. మీకు క్వశ్చన్ హ్యూమన్ టాక్సోప్లాస్మోసిస్ అన్నప్పుడు ఇది రాయాలి. ప్రీవియస్ది ఏంటి? ఇది లింఫ్ నోడ్స్లో ఏ విధంగా అవుతుంది, బ్రెయిన్ టిష్యూలో ఇది రాయాలి. ఓకేనా? ఫేట్ ఆఫ్ టిష్యూ సిస్ట్ షోయింగ్ మల్టిపుల్ టిష్యూ సిస్ట్. ద టిష్యూ సిస్ట్ ఆర్ ఇన్ఫెక్ట్ వెన్ ఇంజెస్టెడ్ బై క్యాట్స్ ఆర్ ఈటన్ బై అదర్ యానిమల్స్ వేర్ టిష్యూ సిస్ట్స్ ఆర్ ఫార్మ్డ్. ఇన్ మ్యాన్ ఇట్ డెడ్ ఎండ్ ఆఫ్ డిసీజ్. ఓకే, ఈ టిష్యూలోకి వెళ్ళిపోవడం అనేది డెడ్ ఎండ్. సో హ్యూమన్స్లో ఏం ప్రొడ్యూస్ అవుతుంది? కంజెనిటల్ టాక్సోప్లాస్మోసిస్ అండ్ పోస్ట్నేటల్ టాక్సోప్లాస్మోసిస్. కంజెనిటల్ ఏంటి? కంజెనిటల్ ఇన్ఫెక్ట్ డెవలప్ ఇన్ ఫీటస్ ఓన్లీ వెన్ నాన్ ఇమ్యూన్ మదర్స్ ఆర్ ఇన్ఫెక్టెడ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. పోస్ట్నేటల్ టాక్సోప్లాస్మోసిస్ ఇస్ లెస్ సివియర్. పోస్ట్నేటల్ అంటే డెలివరీ అయినాక ఇన్ఫెక్ట్ అయితే దాన్ని పోస్ట్నేటల్ అంటాము. ఓకే, సో ఇప్పుడు అదర్ హ్యూమన్ ఇన్ఫెక్షన్ ఎర్లీ డిటెక్షన్ రెడ్యూస్ మార్బిడిటీ. సో అర్లీగా డిటెక్ట్ చేసినారనుకోండి, అప్పుడు మార్బిడిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఓకే, టాక్సోప్లాస్మోసిస్ ఇమ్యూనోసప్రెస్డ్ పేషెంట్. ఇమ్యూనోసప్రెసర్ ఎయిడ్స్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, ఎయిడ్స్ పేషెంట్ ఈ టాక్సోప్లాస్మోసిస్తో ఇన్ఫెక్ట్ అయినప్పుడు వాళ్ళలో రెటినైటిస్ వస్తుంది. అదే రెటినా ఇన్ఫెక్షన్ వస్తుంది. రెటినైటిస్ కళ్ళల్లోనే కొరియన్ అనే ఒక స్ట్రక్చర్ ఉంటుంది, కొరాయిడ్ ప్లెక్సెస్, అవి ఇన్ఫెక్ట్ అయినప్పుడు రెటినైటిస్ వస్తుంది. న్యూమోనియా లంగ్స్కి వస్తుంది. అదర్ నాన్ స్పెసిఫిక్ మేనిఫెస్టేషన్స్ లైక్ ఫీవర్, ఓకే, సీజర్స్ ఇవన్నీ వస్తాయి. ప్యాథోజెనిసిస్. ఏ విధంగా pathology taken place. The tracheozoids have predilection అంటే ఇష్టం అనమాట. ఓకే, లైకింగ్. ఏం లైక్ చేస్తాయి ఈ ట్రాకియోజాయిడ్స్ హ్యూమన్లో అంటే ప్యారెన్కైమల్ సెల్స్ అంటే లివర్ సెల్స్ని, అండ్ రెటిక్యులో ఎండోథీలియల్ సిస్టమ్. ఓకే, ఇమ్యూన్ సిస్టమ్. రెటిక్యులో ఎండోథీలియల్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఇమ్యూన్ సిస్టమ్. ఓకే, డైరెక్ట్లీ డెస్ట్రాయ్ ద సెల్స్. ఇవి ఈ ట్రాకియోజాయిడ్స్ సెల్స్ని డైరెక్ట్గా డెస్ట్రాయ్ చేస్తుంది. హ్యూమన్స్ ఆర్ రిలేటివ్లీ రెసిస్టెంట్ టు ఇన్ఫెక్షన్. మామూలుగా ఉండే హ్యూమన్స్ మామూలుగా అయితే రెసిస్టెన్స్ ఉంటుంది మనకు. ఓకే, ఈ ఇన్ఫెక్షన్ తగ్గిపోతే మనకు వస్తుంది. బట్ లో గ్రేడ్ ఇన్ఫెక్షన్ ఆఫ్ లింఫ్ నోడ్ పర్సిస్ట్. మామూలుగా అయితే లో గ్రేడ్ ఇన్ఫెక్షన్ లింఫ్ నోడ్స్లో మాత్రం చూస్తాము. ఓకే, వెన్ టిష్యూ సిస్ట్ రప్చర్స్. ఇప్పుడు టిష్యూస్లోకి వెళ్ళిపోయి టిష్యూస్లో ఈ బ్రాడీజాయిడ్స్ ఉన్నాయనుకోండి, ఈ బ్రాడీజాయిడ్స్ ఒకవేళ రప్చర్ అయినప్పుడు రిలీజ్ నంబర్ ఆఫ్ బ్రాడీజాయిడ్స్. ఓకే, ఈ టిష్యూ సిస్ట్ రిలీజ్ అయ్యి నంబర్ ఆఫ్ బ్రాడీజాయిడ్స్ని రిలీజ్ చేసినప్పుడు అక్కడ లోకల్ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ డెవలప్ అవుతుంది. ఈ బ్రాడీజాయిడ్స్ రిలీజ్ అయినప్పుడు మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది, యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసి హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ అనేది డెవలప్ అయ్యి ఇన్ఫ్లమేషన్ అవుతుంది. ఓకే, దిస్ కాజ్ బ్లాకింగ్. ఈ ఇన్ఫ్లమేషన్ అనేది బ్లాకింగ్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ అండ్ డెత్ ఆఫ్ సెల్ నియర్ డ్యామేజ్డ్ ఏరియా. ఆ డ్యామేజ్ అయిన ఏరియాలో సెల్స్ డెడ్ అవుతాయి. ఓకేనా? డయాగ్నోసిస్. డైరెక్ట్ మైక్రోస్కోపీ. మీరు చూసినప్పుడు మైక్రోస్కోప్లో పెట్టి చూసినప్పుడు మీరు ఏం చూస్తారు? ట్రాకియోజాయిడ్స్ ఇన్ బ్లడ్ అండ్ టిష్యూ సిస్ట్ చూస్తారు. ఓకే, టిష్యూ బయాప్సీ ఏ విధంగా చూస్తారు? బయాప్సీ తీసుకున్నప్పుడే కదా, ఇంటెస్టైనల్ బయాప్సీ తీసుకున్నప్పుడు దాన్ని పెట్టి చూసినప్పుడు ఈ ట్రాకియోజాయిడ్స్ని మీరు డైరెక్ట్గా చూడొచ్చు.
ఎప్పుడు డైరెక్ట్ మైక్రోస్కోపీలో. తర్వాత స్టెయినింగ్ మెథడ్స్ ద్వారా కనుక్కుంటారు. ఏం స్టెయినింగ్ మెథడ్స్ అవి? జీమ్సా, PAS, సిల్వర్ స్టెయిన్స్, పెరాక్సిడైజ్ స్టెయిన్. ఓకే, 4 స్టెయిన్లు ఉపయోగిస్తారు స్టెయినింగ్ మెథడ్లో. మైక్రోస్కోపేలో ఎలా చూస్తారు? బయాప్సీ తీసుకొని చూస్తారు టెకిజాయిడ్స్ని. తర్వాత స్టెయినింగ్ మెథడ్స్ ఉన్నాయి. అవేంటంట? జిమ్సా, చెప్పండి అందరూ నాతో పాటు. ఎస్, జిమ్సా, PAS అండ్ సిల్వర్ స్టెయిన్స్ అండ్ పెరాక్సిడేజ్ స్టెయిన్. ఈ స్టెయిన్స్ ద్వారా మనము ఈ టిష్యూస్, ఈ టెకిజాయిడ్స్ని చూస్తాం. సిరాలజీ, డిటెక్షన్ ఆఫ్ టాక్సోప్లాస్మా యాంటీజన్ బై ఎలైసా టెస్ట్. ఓకే, టాక్సోప్లాస్మా యాంటీజన్ అనేవి ఈ సీరంలో ఉంటాయి. ఈ సీరంలో ఉన్న ఈ టాక్సోప్లాస్మా యాంటీజన్ని మనము ఎలైసా టెస్ట్ ద్వారా కనుక్కోవచ్చు. ఓకే, డిటెక్షన్ ఆఫ్ టాక్సోప్లాస్మా యాంటీబాడీస్ కూడా ఉంటాయి కదా, ఈ టాక్సోప్లాస్మా యాంటీబాడీస్ ఉంటాయి కదా, వాటిని మనము కొన్ని టెస్టుల ద్వారా తెలుసుకుంటాము. ఎలైసా టెస్ట్లు అదేంటిది? IgM ఎలైసా, IgG ఎలైసా, IgG అబిడిటీ టెస్ట్ అండ్ సాబిన్ ఫెల్డ్మాన్ డై టెస్ట్. ఈ టెస్టుల ద్వారా మనము టాక్సోప్లాస్మా యాంటీబాడీస్ మన బాడీలో ఉన్న వాటిని ఈ టెస్టుల ద్వారా తెలుసుకుంటాము. వీటన్నిటిని సిరాలజీ టెస్ట్లు అని అంటాము. సిరాలజీ టెస్ట్లో సాబిన్ ఫెల్డ్మాన్ డై టెస్ట్ అనేది గోల్డెన్ టెస్ట్. IgM ఎలైసా, IgG ఎలైసా, IgG అబిడిటీ టెస్ట్ కూడా చేస్తారు. అదే కాకుండా మాలిక్యులర్ డయాగ్నోసిస్ టెస్ట్ అనేది చేస్తారు. తర్వాత అనిమల్ ఇనాక్యులేషన్ ద్వారా కూడా ఇది కనుక్కుంటారు. అనిమల్ ఇనాక్యులేషన్ అని అంటే ఏంటిది? ఈ క్యాట్ని తీసుకొని ఈ యాంటీజెన్స్ను, యాంటీబాడీస్ను ఇంజెక్ట్ చేస్తారు. ఇంజెక్ట్ చేసి వాటి ఫలితాలను కనుక్కుంటూ ఉంటారు. వాటి ద్వారా ఆ టెస్ట్ల ద్వారా కూడా మనము తెలుసుకోవచ్చు. తర్వాత టిష్యూను కల్చర్ చేయటం వలన. తర్వాత ఇమేజింగ్ మెథడ్స్ వలన, ఎలా? CT స్కాను, ఎక్స్రే, ఎక్స్రే, CT బ్రెయిన్, ఇంటెస్టైన్స్, ఇవన్నీ చేయటం ద్వారా వీటినన్నింటినీ ఇమేజింగ్ మెథడ్స్ అంటాము. ఈ ఇమేజింగ్ మెథడ్స్ ద్వారా కూడా తెలుసుకుంటాము. ఇవన్నీ కలిపి డయాగ్నోస్టిక్ టెస్ట్లు: మాలిక్యులర్ డయాగ్నోసిస్, అనిమల్ ఇనాక్యులేషన్, టిష్యూ కల్చర్, ఇమేజింగ్ మెథడ్స్, సెరలాజికల్ టెస్ట్ అండ్ స్టెయినింగ్ మెథడ్స్, డైరెక్ట్ మైక్రోస్కోపీ. ఇవన్నీ మెథడ్స్ డయాగ్నోస్టిక్. దీనిలలో ఇంపార్టెంట్ వచ్చేసి సాబిన్ ఫెల్డ్మాన్ డై టెస్ట్. ఈ సాబిన్ ఫెల్డ్మాన్ డై టెస్ట్, ఇది మీరు చెప్తూనే ఫస్ట్ ఈ క్వశ్చన్ ఇచ్చినారనుకో డయాగ్నోస్టిక్ టెస్ట్లని, మీరు ఫస్ట్ సాబిన్ ఫెల్డ్మాన్ డై టెస్ట్ ఫస్ట్ రాయండి, సరేనా? సో ఇది ఏ విధంగా? ఇది వచ్చేసి గోల్డ్ స్టాండర్డ్ యాంటీబాడీ డిటెక్షన్ టెస్ట్. ఈ సాబిన్ ఫెల్డ్మాన్ డై టెస్ట్ వలన మన సీరంలో ఉండే టాక్సోప్లాస్మా యాంటీబాడీస్ని కనుక్కుంటాము. డన్ ఓన్లీ ఇన్ రెఫరెన్స్ ల్యాబొరేటరీలో కొన్ని ల్యాబొరేటరీలు ఈ టెస్టులు చేయగలవు. వాటికి రెఫరెన్స్ ఇచ్చి చేపిస్తారు. కాంప్లిమెంట్ మీడియేటెడ్ న్యూట్రలైజేషన్ టెస్ట్ దట్ రిక్వైర్స్ లైవ్ టాకిజాయిడ్స్. దీంట్లో కాంప్లిమెంట్ మీడియేటెడ్ అనే న్యూట్రలైజేషన్ టెస్ట్ అనేది ఒకటి ఉంది. ఏంటది? సాబిన్ ఫెల్డ్మాన్లోనే కాంప్లిమెంట్ యూస్ చేసి దాన్ని మీడియేట్ చేసి న్యూట్రలైజ్ చేసే టెస్ట్ ఉంది. ఏంటది? కాంప్లిమెంట్ మీడియేటెడ్ న్యూట్రలైజేషన్ టెస్ట్. దీనికి లైవ్ టాకిజాయిడ్స్ కావాలి. లైవ్ టాకిజాయిడ్స్ కావాలి. సో బయాప్సీ తీసుకొని మైక్రోస్కోప్లో చూసి, ఆ మైక్రోస్కోప్లో లైవ్ టాకిజాయిడ్స్ని తీసుకొని ఈ కాంప్లిమెంట్ మీడియేటెడ్ న్యూట్రలైజేషన్ టెస్ట్ చేస్తారు. ఏమవుతుంది అంటే ఈ లైవ్ టాకిజాయిడ్స్ ఆర్ ఇంక్యుబేట్ చేస్తారు విత్ కాంప్లిమెంట్ అండ్ టెస్ట్ సీరంలో ఇవి ఉంటాయి కదా టెకిజాయిడ్స్ లైవ్వి. ఆ టెకిజాయిడ్స్ను ఇంక్యుబేట్ చేస్తారు. ఏ విధంగా చేస్తారు? కాంప్లిమెంట్ యాడ్ చేసి టెస్ట్ సీరంలో కాంప్లిమెంట్ యాడ్ చేసి ఇంక్యుబేట్ చేస్తారు. తర్వాత ఆల్కలైన్ మిథలైన్, ఈ ఇంక్యుబేషన్ జరుగుతూ ఉన్నప్పుడు దీనికి ఆల్కలైన్ మిథలైన్ బ్లూ డై యాడ్ చేస్తారు. చేసి మళ్ళీ ఇంక్యుబేట్ చేస్తారు. తర్వాత టాక్సోప్లాస్మా యాంటీబాడీ ఇన్ ద సీరం. సీరంలో ఉండే యాంటీబాడీస్ ఉన్నాయి కదా, అవి బైండ్ టు ద యాంటీజన్ ఇన్ ద లైవ్ టాకిజాయిడ్స్.
లైవ్ టాకిజాయిడ్స్ ఉన్నాయి కదా, ఆ లైవ్ టాకిజాయిడ్స్ యాంటీజన్కి ఇవి బైండ్ అయిపోతాయి. మనలో ఉన్న సీరంలో ఉన్న యాంటీబాడీస్ ఈ టాకిజాయిడ్ యాంటీజన్కి బైండ్ అయిపోతాయి. ఓకేనా? బైండ్ అయినప్పుడు ఇవి టాకిజాయిడ్స్ కిల్ అయిపోతాయి, కిల్డ్ డ్యూ టు కాంప్లిమెంట్ మీడియేటెడ్ లైసిస్. ఓకే, ఆ కాంప్లిమెంట్ మీడియేటెడ్ ఉంది కదా, అది లైసిస్ చేస్తుంది. ఓకే, తర్వాత కిల్డ్ టాకిజాయిడ్స్ ఏ విధంగా ఉంటాయి? థిన్, డిస్టార్టెడ్ అండ్ కలర్లెస్. ఆ సీరం ఏ విధంగా ఉంటాయి? ఇవి చనిపోయినప్పుడు టాకిజాయిడ్స్ కిల్డ్ అయినప్పుడు ఆ సీరం ఏ విధంగా ఉంటుంది? థిన్గా ఉంటుంది, డిస్టార్టెడ్ అంటే క్లౌడీగా ఉంటుంది, కలర్లెస్గా ఉంటుంది. ఓకే, డైల్యూషన్ ఆఫ్ ద టెస్ట్ సీరం చూసినప్పుడు 50% ఆఫ్ టాకిజాయిడ్స్ కిల్డ్ అయిపోయి ఉంటాయి. ఆ కిల్ అయిపోయినప్పుడే మనం ఏం చేస్తాము? మన యాంటీబాడీలో అది ఉంది, యాంటీబాడీస్లో ఈ ఆర్గానిజం ఉంది అనేది మనకు తెలుస్తుంది. యాంటీబాడీ టైటర్ ఆఫ్ ద టెస్ట్ సీరం. ఈ టెస్ట్ సీరంని మళ్ళీ యాంటీబాడీ టైటర్ చేస్తారు. టైటర్ చేసినప్పుడు మనకు క్లియర్గా ఎంత ఉంది అనేది తెలుస్తుంది. తర్వాత డయాగ్నోసిస్ ఆఫ్ కంజెనిటల్ టాక్సోప్లాస్మా, అంటే బేబీ ప్రెగ్నెంట్ మదర్లో ఇది ఉంది అనేది ఏ విధంగా చేస్తారు అంటే టాక్సోప్లాస్మా యాంటీజన్ ఇన్ యామ్నియాటిక్ ఫ్లూయిడ్ ఉంటుంది కదా మదర్లో, యామ్నియాటిక్ ఫ్లూయిడ్ తీసి దాన్ని టెస్ట్ చేస్తారు. తర్వాత పీసీఆర్ చేస్తారు. తర్వాత ఐజిఎం యాంటీబాడీస్ ఇన్ ఫీటల్ బ్లడ్ బై అలైసా. ఫీటల్ బ్లడ్ తీసుకొని అలైసా టెస్ట్ చేయటం వలన ఐజిఎం యాంటీబాడీస్ని కనుక్కుంటారు. ఓకేనా? తర్వాత రోల్ ఆఫ్ ఐజీజీ యాంటీబాడీ డయాగ్నోసిస్ కంజెనిటల్ టాక్సోప్లాస్మా, ఐజీజీ కూడా ఒక్కొక్కసారి రిలీజ్ అవుతుంది. తర్వాత అల్ట్రాసౌండ్ ఫీటస్ 20 to 24 వీక్స్లో అల్ట్రాసౌండ్ చేసినప్పుడు కూడా ఫీటస్ డెవలప్మెంట్, బ్రెయిన్ అబ్నార్మాలిటీస్ని కనుక్కుంటారు. ఓకే, ఈ విధంగా బేబీ ఫీటస్ని కంజెనిటల్గా డయాగ్నోస్ చేస్తారు. ఓకేనా? ట్రీట్మెంట్ ఏమిస్తారు? ట్రీట్మెంట్ వచ్చేసో ఇంపార్టెంట్ ఏంటి మనకు ఇక్కడ? సాబిన్ ఫెల్డ్మన్ డై టెస్ట్. ఓకే, ఏ విధంగా చేస్తారో ఇది 1 by 1 పాయింట్స్ రాసుకోండి. ఓకేనా? తర్వాత డయాగ్నోసిస్ ఆఫ్ కంజెనిటల్ టాక్సోప్లాస్మా, ట్రీట్మెంట్ ఏమి కంజెనిటల్ అంటే బేబీకి, మదర్ టు బేబీ. ఓకే, క్రాస్ ట్రాన్స్మిషన్ అంటాం. బేబీ నుంచి మదర్కి వస్తే దాన్ని ఏమంటాము? క్రాస్ ట్రాన్స్మిషన్ అంటాము. ఓకే, దాన్ని కంజెనిటల్ టాక్సోప్లాస్మోసిస్. బేబీకి వస్తే, తల్లి నుంచి బేబీకి వస్తే దాన్ని మనం ఏమంటాము? కంజెనిటల్ టాక్సోప్లాస్మోసిస్ అంటాము. ఈ కంజెనిటల్ టాక్సోప్లాస్మోసిస్కి ట్రీట్మెంట్ ఏంటి అంటే ఓరల్ పైరిమిథామిన్. ఓకే, ఓరల్ పైరిమిథామైన్ 1 mg per kg ఇస్తారు. ఓకేనా? అండ్ సల్ఫాడయాజిన్ 100 mg per kg విత్ ఫోలినిక్ యాసిడ్ డైలీ ఫర్ 1 year ఇస్తారు. డైలీ ఏమేమి ఇస్తారు? ఓరల్ పైరిమిథమైన్ 1 mg per kg అండ్ సల్ఫాడయాజిన్ 100 mg per kg విత్ ఫోలినిక్ యాసిడ్ డైలీ ఫర్ 1 year is the treatment. టాక్సోప్లాస్మోసిస్ ఇన్ ఎయిడ్స్ ఇమ్యూన్ సిస్టమ్ సరిగా లేని వాళ్ళు, ఎయిడ్స్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళల్లో కార్ట్రిమాక్సజోల్ డాప్సన్నే పైరిమిథామైన్ అంటాము. పైరిమిథామైన్ ఈ డాప్సన్ ఇస్తాము. తర్వాత ఆటోవాక్కోన్ విత్ పైరిమిథమైన్, ఆటోవాక్కోన్ విత్ పైరిమిథమైన్ అనేవి ట్రీట్మెంట్ ఇన్ ఎయిడ్స్. సో 3 ఇస్తారు. ఏంటవి? కార్ట్రిమాక్సజోల్, డాప్సన్ అండ్ ఆటోవాక్కోన్ విత్ పైరిమిథమైన్ ఇస్ ద ట్రీట్మెంట్. ప్రివెన్షన్. హౌ డూ యూ ప్రివెన్షన్? ఈ డిసీజ్కి ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఏంటా ప్రివెన్షన్? కన్జంప్షన్ ఆఫ్ కుక్డ్ మీట్ను బాగా ఉడకబెట్టుకొని తినాలి. హ్యాండ్ హైజీన్, హ్యాండ్ వాష్ ఇంపార్టెంట్ ఏది హ్యాండిల్ చేసినప్పుడు. ప్రీనేటల్ అండ్ యాంటీనేటల్ స్క్రీనింగ్ టు డిటెక్ట్ టాక్సోప్లాస్మోసిస్ ఇన్ఫెక్షన్ ఇన్ ఉమెన్ ఆఫ్ చైల్డ్ బేరింగ్ ఏజ్. ఓకే, యాంటీనేటల్ స్క్రీనింగ్ చేయాలి. అంటే యాంటీనేటల్లో బాగా బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసుకోవాలి. ప్రాపర్ హ్యాండ్లింగ్ ఆఫ్ పెట్ క్యాట్స్. యానిమల్ని క్యాట్ను పెంచుకుంటున్నప్పుడు ఆ ఫీసిస్ని హ్యాండిల్ చేస్తాం కదా, పట్టుకున్నప్పుడు గ్లవ్ వేసుకొని పట్టుకోవడము. కేర్ఫుల్ హ్యాండ్లింగ్, ప్రాపర్ హ్యాండ్లింగ్ ఆఫ్ పెట్ క్యాట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. స్క్రీనింగ్ ఆఫ్ బ్లడ్ డోనర్స్ అండ్ ఆర్గాన్ డోనర్స్. ఓకే, థ్యాంక్ యూ. Okay girls, if you have any doubts, you please call me and clarify your doubts. Thank you.